ఈ వీడియో జస్ట్ సజెషన్ పర్పస్ అండ్ చాలా మంది 30,000 రూపాయల సెగ్మెంట్ లో బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పని అడుగుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కానీ ఏ బ్రాండ్ కి సంబంధించిన వీడియో కూడా కాదు. జస్ట్ ప్రైస్ డ్రాప్ అయింది, అది మీ ముందు పెట్టాలనిపించింది. ఒకవేళ ఈ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే కొనుక్కోండి, లేకపోతే పక్కన పడేసేయండి. వ్యూ ప్రొడక్ట్స్ లో ఈ ఫోన్ ని ట్యాగ్ చేస్తున్నాను, కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 2025 జూన్ 11వ తారీఖు లాంచ్ అయింది. ప్రైసింగ్ 40,000 రూపాయల దగ్గరలో పెట్టారు. కార్డ్ ఆఫర్లు అవి తీయగా 37-38,000 రూపాయలకి వచ్చింది. 38,000 రూపాయలకి అక్కడ వీళ్ళు ఆఫర్ చేసిన స్పెసిఫికేషన్స్ వాల్యూ ఫర్ మనీ కావు. 35,000 రూపాయల లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని నేను సజెస్ట్ చేశాను. ఆ వీడియో థంబ్నెయిల్ ఒకసారి వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ నా ఫుల్ రివ్యూ ఉండిద్ది, దాదాపు 1,00,000 మంది చూసారు దాన్ని. ఆ వీడియో కంప్లీట్ గా చూసి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్ గా ప్రతి ఆస్పెక్ట్ గురించి ఆ వీడియోలో నేను మాట్లాడాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే 35,000 రూపాయల లోపల వస్తే కొనుక్కోండి అని చెప్పాను కదా. ఇప్పుడు కార్డ్ ఆఫర్లు అన్ని తీయగా 31,000కి ఫోన్ వస్తుంది. రేపు రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అవుతుంది ఫ్లిప్కార్ట్ లో. అప్పుడు మేబీ 1,000 రూపాయలు ఇంకా తగ్గొచ్చు, లేదా 2-3,000 రూపాయలు ప్రైస్ పెరగొచ్చు. ఏంటనే మనం పర్టికులర్ గా చెప్పలేము. బట్ 31 అంతకు మించి లోపల వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. చాలా మంది రీసెంట్ టైమ్స్ లో 30,000 రూపాయల దగ్గరలో మంచి కంటెంట్ క్రియేషన్ కోసం ఒక ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పి, ఆల్రౌండర్ సెట్ ఆఫ్ ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో టిక్ చేసే ఫోన్ ఈ ఫోన్. 31,000కి కార్డ్ ఆఫర్ కలుపుకొని వస్తుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది రేపు రిపబ్లిక్ డే సేల్ టైంలో మీరు ఎవరైనా చూస్తున్నా కానీ ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోండి. 31 లోపల వచ్చినా 31కి వచ్చినా ఖచ్చితంగా తీసుకోండి. ఒకసారి స్పెసిఫికేషన్ కూడా చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. బాక్స్ కంటెంట్స్ అయితే కంప్లీట్ బాక్స్ కంటెంట్స్ వస్తాయి. కేసు, స్క్రీన్ గార్డు, సిమ్ టూల్, ప్రతి ఒక్కటి, చార్జర్, కేబుల్ అన్ని వచ్చేస్తాయి. నో డౌట్. బిల్ క్వాలిటీ కంప్లీట్ పాలికార్బోనేట్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ అయితే యూస్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాసే డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ ఏం మెన్షన్ చేయట్లా. ఓన్లీ కాన్ ఈ ఫోన్ లో IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ గానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్ 30,000లో IP రేటింగ్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ ఫోన్ లో మెయిన్ అడ్వాంటేజ్ అండ్ నాకు బాగా నచ్చింది దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్. ఇందులో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. Vivo X200 FE లో కూడా చూస్తారు. 3.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. BGMI 120 FPS లో హ్యాండిల్ చేయగలిగింది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసింది అరౌండ్ 2.1 మిలియన్ వరకు స్కోర్ చేసిద్దని, బట్ నేను చెక్ చేసినప్పుడు 1.8 మిలియన్ Vivo T4 Ultraలోనే అచీవ్ చేసింది. X200 FE ఇంకొంచెం బెటర్ గా అచీవ్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి చేసినప్పుడు కూడా చక్కగా హ్యాండిల్ చేసి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే పెద్ద కంప్లైంట్ ఏమి ఉండదు. బట్ హెవీ గేమర్స్ అనుకునే వాళ్ళకి మాత్రం నేను చెక్ చేసినప్పుడు కొద్దిపాటి హీటింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. థర్మల్ మేనేజ్మెంట్ కొంచెం ఎక్సీడ్ అవుతుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ISP కోసం మీరు చూసుకుంటున్నా కానీ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, కెమెరాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఈ ప్రాసెస్ ని పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి వస్తున్నాను అనుకోవద్దు. కంటిన్యూస్ ఎఫర్ట్స్ నేను వీడియోస్ లో పెడుతూనే ఉంటా, డైలీ మీ ముందుకు వస్తా ట్రై చేస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చింది, వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం, ఏ రోజైనా పర్లేదు, ఫీల్ అయి ఉంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం పెద్ద నెంబర్ ఈ సంవత్సరం అచీవ్ చేయాలి. మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే త్వరగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా మంచివే. LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి, నో ప్రాబ్లం. బట్ USB 2.0 టైప్ సి పోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ NFC IR బ్లాస్టర్. ఇందులో NFC ఉంటుంది, మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. NFC ఫీచర్ ఉంది. IR బ్లాస్టర్ ఉండదు, రిమోట్ కంట్రోల్ యూస్ చేసి కూడా IR బ్లాస్టర్ లేదు. తర్వాత డిస్ప్లే గురించి, ఇందులో 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ Netflix HDR సపోర్ట్ కూడా ఉంది. వెట్ టచ్ ప్రివెన్షన్ టెక్నాలజీతో వస్తుంది. తడి చేతులతో కూడా మీరు ఫోన్ పట్టుకోవచ్చు, గ్రీజ్ ఉన్న చేతులతో కూడా పట్టుకోవచ్చు. అండ్ DCI-P3 వైట్ కలర్ గ్యామెట్ తో వస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది. హై బీమ్ నిట్స్ అరౌండ్ 1600 nits మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా అయితే ఎక్కడ ప్రాబ్లం అనిపించదు. మంచి క్వాలిటీ ఉన్న డిస్ప్లే, 1.5 రెజల్యూషన్ డిస్ప్లే. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్ లో నాకు ఇన్ఫాక్ట్ ప్రాసెసర్ కొంటే కూడా బాగా హైలైట్ అనిపించింది కెమెరాస్. అప్పట్లో నేను రీల్ కూడా చేశాను, కెమెరా శాంపిల్స్ చాలా బాగున్నాయని. అండ్ ఈ ఫోన్ మీద డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇందులో మేజర్ హైలైట్ దీంట్లో పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి 50 మెగాపిక్సెల్వి. ఒకసారి ఈ సెన్సార్స్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX921 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది పక్కకి తీసేసేయండి. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, ఇది Sony IMX882 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ అయినా, నార్మల్ షాట్స్ అయినా, డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో అండ్ జూమ్ రేంజ్ లో కూడా ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేసి 3x వరకు నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ మీకు వస్తాయి. పోర్ట్రేట్ పరంగా అయితే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, అందులో డౌట్ లేదు. ఈవెన్ లో లైట్ ఫోటోగ్రఫీ కూడా మీకు డీటెయిల్స్ చాలా బాగా వస్తాయి. ఎడ్జ్ డిటెక్షన్ అంతా కూడా బాగుంటుంది. కెమెరా రివ్యూ ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేయండి. వీడియో డిపార్ట్మెంట్ లో 4K 60 FPS లో రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు కెమెరాస్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బొకే వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. వాటి ప్రెసిషన్ కూడా బాగుంటుంది, ఎడ్జ్ డిటెక్షన్స్ వాటి పరంగా. బొకే వీడియో ఫ్రంట్ బ్యాక్ రెండింటికి సపోర్ట్ ఉంది, బట్ 1080p వరకు మాత్రమే. సో ఓవరాల్ కెమెరా సెగ్మెంట్ లో అయితే ఖచ్చితంగా ఈ 30-31,000 అయితే ఫర్ షూర్ సాటిస్ఫై అవుతుంది. చాలా మంచి సెన్సర్ Sony IMX921 సెన్సర్ ఈ సెగ్మెంట్ లో మీకు దొరకదు కూడా. నెక్స్ట్ ఇంకా ఫైనల్ బ్యాటరీ, 5500 mAh బ్యాటరీ, 90W చార్జర్ బాక్స్ లో ఇస్తారు. ఒక ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది. ఇనఫ్ బ్యాటరీ ఫర్ సింగిల్ డే యూసేజ్. OS పరంగా అయితే ఇంకా FunTouchOS 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. దీనికి ఆరిజిన్ OS అప్డేట్ కూడా వచ్చింది బేస్డ్ ఆన్ Android 16. ఒకవేళ ఎవరైనా
ఓఎస్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కమింగ్ మంత్స్ లో మీకు ఆరిజినల్ ఓఎస్ అప్డేట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇంకా నేను మిస్ చేసిన నెట్వర్కింగ్, సీరియల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్. ఇందులో 15 5G బ్యాండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ కవర్ చేశారు. స్పెషాలిటీ ఈ ప్రాసెసర్ది, ఈ 9300 ప్లస్ ప్రాసెసర్ కి మేజర్ అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఆడియో కోడెక్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. అండ్ రియల్ టైమ్ నెట్వర్కింగ్ స్పీడ్స్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. సో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ వీటి పరంగా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో ఇవి ఓవరాల్ గా ఈ Vivo T4 Ultra కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ ఫోన్ నేమ్ కి జస్టిస్ చేసినట్లు అనిపిస్తుంది. అంటే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ కి, వీళ్ళు పెట్టిన పేరుకి, ఇప్పుడు వచ్చే ప్రైస్ కి సింక్ అవుతున్నాయి. కాన్స్ ఏమి లేవా ఈ ఫోన్ లో అని చెప్పంటే అనిపించేవి 2 కాన్స్. ఒకటి బిల్డ్ క్వాలిటీ, మెటల్ ఫ్రేమ్ ఇచ్చుంటే బాగుండేదని. రెండోది వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP రేటింగ్స్ లేవు. మూడోది మోటరోలా నుంచి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఉన్నాయి 30,000లో. వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ తీసుకురావట్లా. యాడ్ చేసుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి కాన్స్ అయితే ఈ ప్రైస్ లో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కి పెద్ద కనపడట్లేదు. ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే రివ్యూ వేస్తున్నాను ఇక్కడ, ఐకార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ ఈ స్పెసిఫికేషన్స్ నచ్చాయి, నా రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అవుతాయి అనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ లో ఈ ఫోన్ ని ట్యాగ్ చేస్తున్నాను, కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని ఖచ్చితంగా హైప్ చేయడానికి ట్రై చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అండ్ పాసిబిలిటీ అంటే మీరు షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి ఆనెస్ట్, జెన్యూన్, క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.